మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అతిథులందరికీ ధన్యవాదాలు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా నేను పుట్టిన ఊరు అమలాపురం రావడం అండ్ మా సినిమా ఇక్కడ థియేటర్లో ఆడడం అండ్ ఇక్కడ ప్రేక్షకులని డైరెక్ట్ గా వచ్చి కలవడం నిజంగా ఇది చాలా చాలా లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ ఇది మా అందరికి. అండ్ నాతో పాటు నా టీం కూడా వచ్చారు ఈ రోజు ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి, లైవ్ లో చూడడానికి. మేము ఇన్నాళ్ళు కష్టపడిన ఒక సినిమా ఈ రోజు తెర మీద ప్లే అవుతున్నప్పుడు దానికి ప్రేక్షకులు రియాక్ట్ అవుతున్న విధానం కళ్ళారా చూడాలని కోరుకున్నాం. అండ్ వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నందుకు మేము ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకున్నాము. అందుకే ఎంత దూరం అయినా సరే ట్రావెల్ చేసి వాళ్ళు అందిస్తున్న ఈ సపోర్ట్కి మేము తప్పకుండా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రేక్షకులు ఇంత చక్కగా ఆదరిస్తున్నారు కాబట్టి ఈ రోజు మా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఇలా కుటుంబ సమేతంగా కూర్చుని ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరి నోటి మాట ప్రకారం అంటే ఈ సినిమా బాగుందిరా, థియేటర్కి వెళ్ళి చూడాలి, చాలా సరదాగా ఉంది అని ఇంట్లో వాళ్ళందరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తున్నారు. డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3 అండ్ ఈ రోజు డే 4 ఇంకొంచెం ఊపందుకుంది ఈ సినిమా. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అందుకే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఊరూరా వెళ్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఏదైతే ప్రామిస్ చేసామో మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాం, ఆనందపరుస్తాం, ఈ సమ్మర్ హాలిడేస్ లో ఒక మంచి కుటుంబ సినిమా ఇస్తామన్నాం. అండ్ ఆ సినిమా అలాగే వచ్చింది, ప్రేక్షకులు అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే మాకు ప్రేక్షకులే రివ్యూలు ఇచ్చారు, మాకు ప్రేక్షకులే రేటింగ్ ఇచ్చారు, మాకు ప్రేక్షకులే సపోర్ట్ ఇచ్చారు. సో అంతకుమించి మాకు ఇంకేం అవసరం లేదు. వాళ్ళకి నచ్చింది, మేము హ్యాపీ. సో ఇంతమంది ఇంత మంచి ఎనర్జీ ఉంది అండ్ ఇంతకంటే ఏం కావాలి. ముందుగా మా వాళ్ళు కోనసీమ కుర్రాడు, మా కుర్రాడు సినిమా వచ్చిందన్నారు, వాళ్ళ ఇంట్లో అబ్బాయి సినిమా వచ్చిందన్నారు. అంతకంటే ఇంకేం కావాలండి, అంతకంటే ఆప్యాయత ఇంకేముంటుంది. సో మా టీం కూడా చాలా ఆనందం. అండ్ ఈ సినిమాలోని ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందపడుతున్నారు. మేము థియేటర్కి వెళ్తున్నాం, అందరూ ఇలా రియాక్ట్ అవుతున్నారని చెప్పినప్పుడు సత్య గారు, సీను గారు, వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారికి కూడా చెప్పాం, సార్ ఇలా ఇలా అడుగుతున్నారు, అందరూ థియేటర్లో ఇలా నవ్వుతున్నారు అని. సో వీళ్ళందరూ మా సినిమాలో యాక్ట్ చేశారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇదంతటికీ కారణం మా ఇద్దరు డైరెక్టర్లు నితిన్ అండ్ భరత్. ఎన్నో ఏళ్ల పరిచయం, ఆ పరిచయం ఈ రోజు ఇంత అద్భుతమైన సినిమాగా మారింది. సో అంతకంటే ఇంకేం ఆనందం లేదు. అండ్ మా రాజకుమారి, మా సినిమా మొత్తానికి రాజకుమారి ఆమె. సో మీరు సినిమా చూశారు, అందరూ చూసిన వాళ్ళందరికీ తెలుసు రాజా క్యారెక్టర్ ఎంత బాగా పేలిందో. సో రాజా అండ్ ముద్దు కృష్ణ ఇంత చక్కగా అందరూ ఆదరించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకొంతమంది ఇంకా సినిమా చూడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మీ నోటి మాటగా చూసిన వాళ్ళందరూ ఇంకొంతమందికి తెలియజేయండి, ఒక మంచి సినిమా థియేటర్లో ఆడుతుంది, హ్యాపీగా వెళ్ళి నవ్వుకుని రావచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంజనీరింగ్ చదివి ప్రతి కుర్రాడు అన్ని పనులు చేయగలడు, ఒక డాక్టర్ తప్ప అన్నారు. అవునండి, అంటే ఏదైనా చేసేయగలరండి. సో అంటే చదువుకి చేసే ఉద్యోగానికి మా టీంలో కూడా ఎవరికి నలుగురు ఇంజనీర్లే. మేము ఆవిడ హీరోయిన్ అయ్యారు, నేను హీరో అయ్యారు, మా వాళ్ళు డైరెక్టర్ అయ్యారు. నలుగురు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళం. మా ఎడిటర్ ఇంజనీరే, చాలా మంది మా యూనిట్ లో ఉన్నారు. సో అక్కడి నుంచి పుట్టింది జబర్దస్త్ టీ లాంటి ప్రోగ్రామ్ చేసి నితిన్ భరత్. అవునండి, సినిమాకి మిమ్మల్ని హీరోగా పెట్టుకోవడానికి ఆ పరిచయం లేదన్న కథకి మీరు లేదండి, కథే తీసుకొచ్చింది. యాడెడ్ గా వాల్యూ ఏమొచ్చిందంటే పని చేయడం ఈజీ అయింది అంతే. సో ఈ కథ ఇలాంటి వ్యక్తి చేయాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు అప్రోచ్ అయ్యారు. సో అది వాళ్ళ మొదటి సినిమా, అంత ఈజీగా రిస్క్ తీసుకోరు కదా. సో వాళ్ళకి అన్ని ఆలోచించే వాళ్ళ డెబ్యూ కాబట్టి అందరం కలిసి సినిమా చేసాం. అమలాపురం అబ్బాయి, అవునండి, విజయవాడ అమ్మాయి. అవునండి, టైటిల్ అమలాపురం అబ్బాయి, విజయవాడ అమ్మాయిని పెట్టకుండా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అదే కదండి, మరి విజయవాడ అక్కడ ఉంది, అమలాపురం ఇక్కడ ఉంది. అవునండి, లేదండి, ఇది కథ పుట్టినప్పటి నుంచి ఆ టైటిల్ ఉంది, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఎందుకంటే ఆంధ్ర తమిళనాడు బోర్డర్ లో కథ ప్రకారం ఆవిడ అక్కడ అమ్మాయి, నేను ఒక్కడిని ఇక్కడి నుంచి ఓ ఇంజనీర్ ఆ ఊరు వెళ్ళి ఇరుక్కుపోతాడు. సో అందుకే అక్కడ అమ్మాయికి ఇక్కడ అబ్బాయికి మధ్యలో జరిగిన ప్రయాణమే ఈ సినిమా. సో యాప్ట్ అనిపించే పెట్టాము. కానీ పెట్టిన తర్వాత మాకు తెలుసు ఎంత రెస్పెక్ట్ఫుల్ గా చూడాలి, ఆ టైటిల్ ఎంత బాధ్యత ఉంటుంది. సార్ది, గురుగారిది మొట్టమొదటి సినిమా టైటిల్ అది. ఎస్, గురుగారి టైటిల్ అన్నప్పుడు చాలా శిష్యులందరూ చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి. అండ్ అందరికీ నచ్చాలి కూడా. సో అచ్చ తెలుగు టైటిల్, అచ్చ తెలుగు సినిమాకి తెలుగు వాళ్ళందరం కలిసి చేస్తున్నప్పుడు అంతకంటే మంచి టైటిల్ అవకాశం ఎక్కడ ఉంటుందండి.